నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే రిషికొండ ప్యాలెస్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. అంటే ఆహ్, అంటే ఈ రానున్న కాలంలో కూడా తానే గెలుస్తానని చెప్పేసి తనది అఫీషియల్ తన బంగ్లాని చెప్పాలని అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఏపీ ప్రజలైతే తనను ఓడించడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ అధికారం చేపట్టినప్పటికీ 9 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికే అదిని దేనికోసం దాన్ని యూజ్ చేయాలి అనేది ఇప్పటికి కూడా తెలియట్లేదంట. సో దీని మీద నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేయడం జరిగింది. మరి ఇంతకీ రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనుకుంటున్నారు, దాంట్లో అసలు ఇలాంటిది దేనికోసం యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే రిషికొండ అంటే ఫస్ట్ మనకు బీచ్ గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు రిషికొండ అని ఉంటే మనకు గుర్తొచ్చేది ప్యాలెస్ మాత్రమే గుర్తొస్తుంది. రిషికొండ ప్యాలెస్ మాత్రం గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో తను మళ్ళీ కూడా వస్తాను అని చెప్పేసి అనుకుని అన్ని 100 కోట్లతో దాన్ని నిర్మించడం, దాన్ని తన పర్సనల్ బంగ్లాగా చెప్పుకుందాం అని అనుకున్నారని చెప్పేసి బయట వార్తలు. కానీ అనూహ్యంగా అక్కడ ప్రజలు మనం ఏం చేశారో మనం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా నిలిచింది. అసలు ఈ ప్యాలెస్ని దేనికోసం పెట్టాలి? ప్రభుత్వ ఆఫీసులు అలా పెట్టాలా, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తా అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి వసతి గృహాలుగా పెట్టాలా, ఇంకేం చేయాలి? దీన్ని మరి ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళకి లీజ్కి ఇవ్వాలా? ఇది తోచని పరిస్థితిని 9 నెలలు అవుతున్నా కూడా దీని మీద ఇంతవరకు ఒక కంక్లూజన్ అనేది రాలేదు. దీని మీద నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? యాక్చువల్గా నేషనల్ మీడియా ఫోకస్ పెట్టింది మొన్న ఫ్రైడే కూడా. ఎందుకు ఫోకస్ పెట్టాల్సి వచ్చిందంటే కేజ్రీవాల్ గారి శేషమహల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది కూడా సేమ్ ఎట్లాంటి బాపతే. అది చరిత్ర కూడా కదా. ముఖ్యమంత్రి పదవిలో ఉంటుండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ది గ్రేట్ అరవింద్ కేజ్రీవాల్ గారు. 100 కేసులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయిన ఘనత ఎవరికి దక్కిందంటే ది గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటి వ్యక్తి నేనే 30 ఏళ్ళు ఉంటాను, నన్ను ఇంకెవడు పీయకలేడు, చేయలేడు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ రాబోయే మళ్ళీ మనమే ఒక 30 ఏళ్ళు ఉంటామనే దీంట్లోనే మాట్లాడుతున్నారు, బతుకుతున్నారు. అంటే ఏంటి మరి ఇంకా వాళ్ళకి ఇప్పుడు సుమారు ఒక 30 మంది జ్యోతిష్యులు చెప్పుంటారమ్మా 2024 ఎలక్షన్స్ ముందు ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని. ఒక 30 మంది చెప్పుంటారు నాకు తెలిసి. అంటే నేను సోషల్ మీడియా వేదికగా చూసిన దాంట్లో. వాళ్ళల్లో నాకు తెలిసిన మిత్రుడు కూడా ఒకడు ఉన్నాడు. వాడికి కూడా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగు లేదు, నేను రాసిస్తున్నాను కావాలంటే 100 రూపీస్ బాండ్ పేమెంట్ రాసిస్తాను మీకు అన్నాడు ఆయన. అయితే అడిగాను, అయ్యా మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పారు, ఏమైందంటే అదే ఉందండి, ఏం చేస్తాం, వానికి యోగ్యత ఇలాగ ఉంది, అంతమంది ఉసురు పోసుకున్నాడు, ఇంకేమవుద్ది అన్నాడు ఆయన సింపుల్గా ఓడిపోయిన తర్వాత. మరి మీరే చెప్పారు కదండి అయ్యా 30 మందిలో మీరు ఒకరు ఉన్నారు, ఉద్దండ పండితులు మీరు చెప్పారు ఆయన గెలుస్తాడని అన్నట్టుగంటే ఆయన చెప్పింది. సో ఎందుకు అంత దారుణంగా అంటే అందరికీ తెలిసింది ఆ రిషికొండ ప్యాలెస్ని మరి ఆయన సొంతంగా వాడుకుందాం అనుకున్నాడో, లేదంటే రాబోయే 30 ఏళ్ళు తనే ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి నేనే రాజుని, ఒక మొఘల్ చక్రవర్తో లేదా గోరియో మహమ్మద్ గోరీ లాంటి చక్రవర్తులు అనుకున్నాడో ఏంటో మరి ఆయన. సో ఇప్పుడు అంత ప్యాలెస్ని దాన్ని ఎలా వీటిలో చేయాలనేది పక్కన పెట్టి తర్వాత బాబు గారు ఏదో చేస్తారు. దాన్ని ఇప్పుడు ఏముంది, ఫలక్నుమా ప్యాలెస్ ఉంది, దాన్ని టాటా వాళ్ళకి అప్పచెప్పేశారుగా. సో దాన్ని బేలంపాట్లో కూడా ఏదో కంపెనీ ఖచ్చితంగా టేక్ ఓవర్ చేస్తుంది రేపు పొద్దున. రిలయన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, అదే టాటా వాళ్ళకి ఇవ్వచ్చు, బిర్లా వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఎలా అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఫర్నిచరే కావచ్చు, కమోడ్స్, బాత్ టబ్స్ ఇవన్నీ కూడా లక్షలు వెచ్చించి కొమోడే 3.5 లక్షలు పెట్టి కొన్నారంట. బాత్రూమ్ ఇప్పుడు మన స్టూడియో అంత ఉంటుందంట, బాత్రూమ్ ఓన్లీ బాత్రూమ్, కార్నర్లో బాత్ టబ్ ఉందంట. ఎంత ఆ కార్నర్లో బాత్ టబ్ ఉందంటే ఇంత పెద్ద హాల్ ఏం చేసుకుంటాడు బాత్రూమ్కి? అది కూడా కొన్ని నాది కాకపోతే కాసే వరకు డేగుర్తా అన్నాడంట. నా ముట్టి కాకపోతే వెనకటికి ఎవడో. సో ఆయన ఇది కాదు కదమ్మా, ప్రజల సొమ్మే కదా, ఎంతైనా పెడతాడు, పెట్టాడు, చేశాడు. సో అది ఎలా ఉపయోగించుకోవడం అనేది ముఖ్యం కాదు, అసలు ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేశారు, ఎంత మితిమీరి ప్రవర్తించారు, ఎంత అంటే దాన్ని ఇంకెలా అనాలి, వేరే రకరకాల పెద్ద పెద్ద పదాలు కూడా ఉన్నాయి దీంట్లో, తెలుగులో మనం వాడచ్చో వాడకూడదు, అంతగా విచ్చలవిడిగా ప్రవర్తించారు. నచ్చినట్టుగా దానికి ఒక సపరేట్గా బారికేడ్లు పెట్టేసి, అరే ఆయన ఉంటున్న ఇంటి పక్క నుంచి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదా? ఆయన గవర్నమెంట్ పోయాక కదా మొన్న అమరావతిలో ఆ రోడ్డు ఓపెన్ చేశారు, క్లియర్ చేశారు. మరి అలాంటప్పుడు కొండ మీద సపరేట్గా అంటే రాజుగారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదు.
ఆయన ఇంటివైపు ఎవరు చూడకూడదు. చూసారా ఏదో చంటి సినిమాలో మీనా వైపు ఎవరు వాడు సపరేట్ కోట నిర్మించుకొని పెట్టుకుంటాడు చెల్లెల్ని. అలాగా ఈయన వైపు ఎవరు చూడకూడదు, తిట్టకూడదు, సామాన్య ప్రజలు ఎవరు రాకూడదు. దానికి అక్కడ బారికేడ్లు పెట్టేసి 2019 నుంచి ఉదరగొడుతున్నారు. 2020 అప్పటికి ఇంకా కట్టలేదు కానీ 2020 దసరా కల్లా వైజాగ్ రాజధాని, 21 దసరా కల్లా వైజాగ్ రాజధాని, 22 దసరా కల్లా వైజాగ్ రాజధాని, 23 దసరా కల్లా వైజాగ్ రాజధాని అయిపోయింది. 23 డిసెంబర్ అన్నారు, 23 సంక్రాంతి అన్నారు. ఎందుకు నెక్స్ట్ గవర్నమెంట్ ఉందే కదా, మనమే ఉగాదికి ఓపెన్ చేస్తూ ఉన్నారు. దెబ్బకి సైలెంట్ అయిపోయారు. అంటే ఎంత దుర్వినియోగం ఎంత చేసింది ఏంటంటే వాళ్ళు చేసి నచ్చినట్టుగా చేసుకోవడానికనే కేవలం. ఇప్పుడు ఏంటంటే నేషనల్ మీడియా ఫోకస్ చేసింది ఎంత దారుణంగా, ఎంత చరిత్రకెక్కేలాగా ఎందుకు చేసుకోవాలి. ఒక కేజ్రీవాల్ గారు శేషామహల్ విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ విషయంలో కానీ ఏంటి వీళ్ళు కోర్ ఎజెండా ఏంటి వీళ్ళంత కట్టుకొని దాంట్లో అనుభవిద్దాం అనుకున్నారా సకల భోగభాగ్యాలు, లేదంటే ప్రజల సొమ్ముగా మంద కాదుగా ప్రజలదే కదా ఏముంది మహా అయితే కొంత ట్యాక్స్లు పెంచేద్దాం అన్ని పెంచేద్దాం అనుకుని ఏదో చేసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత పెద్ద మహల్స్ అంటే అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ శీష్ మహల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఏంటంటే ప్రజలకి దగ్గర ఉండే పార్టీ కావచ్చు, లేకపోతే లంచాలకి దూరంగా ఉండే పార్టీ, ఇట్లాంటివన్నీ చెప్పిన ముందుకు వచ్చిన అన్నా హజారే గారి మాట మనం చూసాం. లంచగొండితనాన్ని పోగొట్టాలి, కరప్షన్ లేకుండా, ఇలాంటి మాటలు మాట్లాడిన వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చి ఇంత పెద్ద మహల్ కట్టడం ఏంటి సార్? మరి అదే ఇప్పుడు మీరు అక్కడ వరకు వెళ్తున్నారు ఆమ్ ఆద్మీ అని. ఇక్కడ వైఎస్ఆర్ ఎక్స్పాన్షన్ ఏంటి? యువజన శ్రామిక రైతు అదా, యువజన శ్రామిక రైతు. మరి వాళ్ళ కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే ఏర్పడిన ప్రభుత్వం అయితే మరి ఏంటి అక్కడికక్కడ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్ళడం, ఒక కొమ్మోడికి 3.5 లక్షలు పెట్టడం. అదే అర్థం కాదు సార్ ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు ప్రజల కోసం సేవ చేయడానికి అంటే ఇట్లా ముఖ్యమంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి, మీరు ప్రజలల్లో ఉండకుండా ఈ మహాలలో నాకు అర్థమైంది. మీరు ఇది సోషల్ మీడియా స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా అందరూ ఊదరగొట్టే అంశం ఏంటంటే రాజకీయ నాయకులకి జీతభత్యాలు ఎందుకు? జీతభత్యాలు ఇస్తే అది సేవ కదా, సేవ కాదు ఉద్యోగం అని చెప్పండి. మళ్ళీ రిటైర్ అయ్యేప్పుడు కూడా వాళ్ళకు ఒకసారి రాజకీయ నాయకుడు చేస్తే వాడికి పెన్షన్ అంటే జీవితాంతం జాబ్ లాగా, దానికి ఒక ప్రతిదీ ఫ్లైట్లో వాటిలో డిస్కౌంట్ అట. ఏంటి అది అసలు రాజకీయం అనేది సేవ, ఉద్యోగమా? పెట్టద్దు మరి. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో వచ్చే అంశం అదే. ఇది పార్లమెంట్లో కూడా అంత పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉండే పెద్దల సభ, చిన్న సభ కూడా అక్కడ భోజనం 10 రూపాయలంట, టిఫిన్ 3 రూపాయలంట. భోజనం 10 రూపాయలు ఏంటమ్మా? వాళ్ళు పెట్టుకోలేరా, తినలేరా? 1000 రూపాయలు పెట్టినా తింటారు వాళ్ళు. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ నాకు చాలా పెద్ద డౌట్ ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి వచ్చే శాలరీ ఏంది, వీళ్ళు మెయింటైన్ చేసే కార్లు ఏంది, వీళ్ళకున్న ఆస్తులు ఏంది, అసలు ఏంటి? అదే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడికి వచ్చే జీతంకి వాడికి అక్కడ భూములు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయని వెళ్ళి సిఐడి వాళ్ళు కానీ, ఏసీబీ వాళ్ళు కానీ వచ్చి అటాక్స్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్స్ చేస్తారు. మరి వీళ్ళకి చేయరా? మళ్ళీ ఇది చాలదన్నట్టు ఎప్పటికీ పెద్ద భ్రమ ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో ఎప్పటికీ ఇది ఎంపీ ఎమ్మెల్యే సీట్ అని పెడుతున్నారు కొన్ని దగ్గరలో. ఇప్పుడు మ్యాక్సిమం తీసేశారు, వికలాంగులను పెడుతున్నారు. ఇంకా వాడు ఎందుకు బస్సు ఎక్కుతాడు? అసలు ఎక్కిన నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. ఒక ఎమ్మెల్యే బస్సు ఎక్కిన వెళ్ళడం అనేది అయితే నేనైతే చూడలేదు. నాకు ఎవరు చూడదు, నేను చూడలేదు. ఎప్పుడో వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి మహానుభావులు ఎప్పుడో ఆయన ఎప్పుడు ఒక చిన్న సంచి వేసుకొని ఒక జత బట్టలు 2000 ఎంత ఉంచుకునేవాడంట. వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిన జీతం కూడా 2000 కూడా మెడిసిన్స్ కోసం వెళ్ళి 2000 ఉంచుకొని ఒక జత బట్టలు ఇలాగెళ్ళి ఎవరింటి మీద నిలబడేవాడంట. ఆకలేసే టైంకి వాళ్ళు ఏది పెడితే అది తిని, అమ్మ నమస్కారం ఈరోజు నా ఆకలి తీర్చారు అంతే. ప్రజాసేవకే అంకితం. ప్రజాసేవ అంటే అవి పుస్తకాల్లో చదువుకోవడం వరకేనమ్మా. పుస్తకాలు ప్రజాసేవ రాజకీయం అనేది లేదు. ప్రతి ఒక్కడికి ఒక బొగ్గ కారు, అది చాలా అన్నట్టు మళ్ళీ మినిమం ప్రతి ఒక్కడు ఫార్చ్యూనర్ కారు, అది లీటర్కి మీటరే వస్తుంది. అది ఫార్చ్యూనర్ కార్ అంటున్నారు కానీ నేను వేరే కార్ మినిమం చెప్తున్నాను. అది ప్రతి ప్రజాప్రతినిధికి కూడా మినిమం ఫార్చ్యూనర్ కారు, వాడి వెనక ఇంకో కారు పెద్ద కారు ఉంటుంది. దాంట్లో మంది మార్బలం, వాళ్ళకి ఫుడ్, పెట్రోలు, వాళ్ళకు రూములు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? మహా అయితే ఒక తెలంగాణలోనే ఎమ్మెల్యేకి ఎక్కువ జీతం. ఎందుకంటే పాపం కేసీఆర్ గారు అందరు పాపం పేదవాళ్ళని చెప్పి జీతం పెంచాడంట ఆయన. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు
ఒక్కొక్కరికి 2 లక్షలు ఎంతో వస్తుందంట. వాళ్ళకి ఇంత ఉంటుండగా మళ్ళీ వాళ్ళకి జీతాలు ఏంటో మళ్ళీ చాలదన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయితే అటు లైఫ్ లాంగ్ పెన్షన్ అంట. వాడికి మళ్ళీ ఏదో భూమి కేటాయింపు అంట ప్రజాప్రతినిధి కింద, ఫ్లైట్లో వాటిలో డిస్కౌంట్లు అంట. మరి ఇవన్నీ మాట్లాడితే ఇంకా టాపిక్ ఎటో వెళ్తుందమ్మా. అంటే మళ్ళీ నేను చెప్పేది ఏంటి తెలుసా, వాడు వెనక వాడిని ఆదరించి వాడిని పెంచి పోషించి వాడికి జేజేలు పలికేది ఎవరు? మళ్ళీ మనలో ఒకటేగా, ప్రజలేగా. మారాల్సింది ఎవరు? ప్రజలు. ఇంతకుముందే చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసినా కూడా ఇప్పటికీ ఆయన అమ్మ కూడా ఇవ్వలేదురా, నాన్న కూడా ఇవ్వలేదురా, చేతులు లాగెత్తనారా, సాయంత్రం షాప్కి వెళ్ళిపోవాలరా అనుకునేవాడే ఉన్నాడు. అరే నీకు అక్కడ 15,000 ఇచ్చి వెనక నుంచి ముందు నుంచి 15,000 ఇస్తున్నాడు, వెనక నుంచి 50,000 లాగేస్తున్నాడు రా అని ఎవరికి అర్థం అవ్వట్లేదు. నాకు కాదు కదా, నాది అందరూ కడతారు కదా. అంటే ఒక్కొక్కటి తల మీద 8,000 అప్పు ఉందని అంటే నా ఒక్కడికి లోపల పెట్టరు కదా, పెడితే అందరికి పెడతారు, అందరికి పెట్టరు కాబట్టి నలుగురితో పాటు తప్పదు. కూరగాయలు ఏదైనా 50 రూపాయలు తక్కువ ఉందమ్మా కేజీది. కేజీ నేను చెప్పేది 70, 80, 50 కూడా 50, 60 కూడా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయినా ఎంత అంటే ½ కిలో 40 అంటున్నాడు, ½ కిలో 40. ఆ కిలో చెప్పడాలు పోయాయి, ఇంకా ½ కిలో 40, ½ కిలో 30 ఇదే చెప్తున్నారు. సో ఎవరు ఎందుకు పెరుగుతున్నాయి అవి? ఎవరి వల్ల? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? లేదు. పూరి జగన్నాథ్ గారు అన్నట్టు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ పేపర్ చదువుతాం, అరే ఇక్కడ ఇలా జరిగిపోయింది, అయ్యో అక్కడ అలాగ అయిపోయిందో అనుకుంటాం, మళ్ళీ మామూలే. కాబట్టి ఇట్లాంటివి ఉన్నంతకాలం మారాల్సిన మళ్ళీ. అయితే ఇప్పుడు ఇది నేషనల్ మీడియాలో బాగా అయిపోవడం వల్ల అడ్వాంటేజ్ ఎవరికంటే బీజేపీ వాళ్ళకి. బీజేపీకి మైలేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ ఇవన్నీ మనం మాట్లాడుకునేది దేనికంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన కన్నా బీజేపీకి మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడెప్పుడో గవర్నమెంట్ దిగిన తర్వాత జూన్లోనో జూలైలోనో జరిగిన అంశము మన రుషికొండ ప్యాలెస్ది మళ్ళీ ఇప్పుడు నేషనల్ మీడియాలో అవుతుందంటే క్రెడిట్ గోస్ టు బీజేపీకి కదా. బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వబోతుంది కదా. బీజేపీ కూటమి కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది మైలేజ్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు కొంతమంది అభిప్రాయం. మేబీ ఎవరికి ఏది ఛాన్స్ వస్తే ఇప్పుడు దాన్ని అస్త్రం సంధిస్తూ ఉండాలి, ఆ మైలేజ్ క్యాప్చర్ చేస్తుండాలి. చూడాలి మరి మైలేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఆయన మీద మరి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా, మరి 12 ఏళ్ళుగా బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? మరి దీని మీద మైలేజ్ రావాలి బీజేపీ కంటే ఏదో ఒకటి చేయాలి. లేదంటే బీజేపీని మళ్ళీ నేషనల్లో నార్త్లో ఆదరిస్తారేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మరలా ఆదరణ పెరగకపోక తగ్గుతుంది కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.